శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టండి మరియు శ్రీ మాత్రే నమః కామెంట్ పెట్టండి. సూర్యాస్తమయం తర్వాత పూలు ఆకులను కోయకూడదు, తాకకూడదని ఎందుకు చెప్తారో తెలుసా? సూర్యాస్తమయం తరువాత పువ్వులను అలాగే ఆకులను ఎందుకు కోయకూడదని, తాకకూడదని చెబుతారో దాని వెనుక ఉన్న కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామూలుగా సూర్యాస్తమయం తర్వాత తెలిసి తెలియక కూడా కొన్ని రకాల తప్పులు చేయకూడదని అంటూ ఉంటారు. వాటి వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని చెబుతూ ఉంటారు. సూర్యాస్తమయం తర్వాత చేయకూడని వాటిల్లో పువ్వులను అలాగే ఆకులను కోయకూడదని, తాకకూడదని అంటూ ఉంటారు. మరి సూర్యాస్తమయం తర్వాత పూలని కోయడం, ఆకులను తాకడం వంటివి చేస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని, సాయంత్రం తర్వాత అవి విశ్రాంతి తీసుకుంటాయని, కాబట్టి ఆ సమయంలో తాకడం లేదంటే పువ్వులను కోయడం వంటివి చేయకూడదని అంటూ ఉంటారు. ఇది ఒక ధార్మిక నమ్మకం అని చెప్పాలి. మామూలుగా ఎవరైనా పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు వారికి ఎలా అయితే ఇబ్బంది కలిగించమో మొక్కలకు కూడా అదేవిధంగా సాయంత్రం సమయంలో ఇబ్బంది పెట్టకూడదని చెబుతున్నారు. సాయంత్రం సమయంలో చెట్లు, మొక్కలలో పక్షులు, చిన్న చిన్న కీటకాలు వంటివి నివసిస్తాయి. అలాంటి సమయంలో మొక్కలను తాకడం, వాటి పువ్వులను కోయడం వంటివి చేస్తే ఆ చిన్న జీవరాశులకు మనం ఇబ్బంది కలిగించినట్టే అవుతుంది. అంతేకాకుండా ఆ సమయంలో పూల సువాసన, తాజాదనం రెండు కూడా తగ్గుతాయి. అలాంటి పువ్వులను దేవుడికి సమర్పించినా కూడా ఇలాంటి ఫలితం లభించదు. అందుకే సాయంత్ర సమయంలో దేవుడి కోసమైనా సరే పువ్వులను కోయకూడదని అంటూ ఉంటారు. సైన్స్ పరంగా చూస్తే రాత్రి సమయంలో మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను ఎక్కువ మొత్తంలో విడుదల చేస్తాయి. కాబట్టి ఆ సమయంలో వాటిని తాకడం లేదంటే ఆ చెట్ల కింద పడుకోవడం లాంటివి అస్సలు చేయకూడదట. సాయంత్రం సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పురుగులు, కీటకాలు వంటివి చెట్ల కింద ఉండే అవకాశం ఉంటుందట. అలాంటి సమయంలో చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి నుంచి